గ్రామస్తుల్లో ఒక మహిళామణి ఆ తల్లి పైకి లేచింది. గురువుగారు, సంసారంలో ప్రణయ కలహం అని మీరు అంటారు. అంటే దేవతలకు కూడా ప్రణయ కలహాలు ఉంటాయా? ఇది మానవులకు మాత్రమే ఉంటుందా? గ్రామస్తుల్లో ఒక మహిళామణి ఆ తల్లి పైకి లేచింది. గురువుగారు, సంసారంలో ప్రణయ కలహం అని మీరు అంటారు. అంటే దేవతలకు కూడా ప్రణయ కలహాలు ఉంటాయా? ఇది మానవులకు మాత్రమే ఉంటుందా? మానవులలో ఈ యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి కనుక చెప్పండి అన్నాను. అమ్మ, మీరు అడిగేదాన్ని బట్టి తెలుస్తుంటే మీకు అలాంటి అనుభవం కలగలేదు అని తెలుస్తుంది. అలాంటి అనుభవం మీలో ఉండి ఉంటే ఇలాంటి ప్రశ్న వేయరు. ఎందుకంటే అలాంటి అనుభవము ఒక ఆనందాన్ని ఇచ్చి ఒక అద్భుతమైన పరమానందం నాటి జ్ఞాపికలుగా మిగిలిపోతాయి. ఈ జ్ఞాపికలు స్మృతి అంటాం మనం. స్మృతి అనేది కూడా దుఃఖమయమైంది ఉంటుంది, సుఖమైంది కూడా ఉంటుంది. పంచక్లేశాస్ అనే మనకు పతాంజలి చిత్తవృత్తులో చెప్పాడు కదా. కనుక ఈ యొక్క స్మృతి అనేది కూడా ఒక కొన్ని సంఘటనలు ఆనందాన్ని ఇస్తుంది. అలాంటివి అనుభవించి ముందు తర్వాత కష్టాలు బాధలు వచ్చిన చివరిలో ఆనందంగానే ఉంటుంది. కనుక ఇప్పుడు మీరు అడిగిన దానికి దేవతలు, దేవుళ్ళు స్వయంగా మనం చూడకపోయినా మనకు ఆప్తవాక్యాలు అనుసరించి దేవలోకాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, త్రిమూర్తులు ఉంటారు. వాళ్ళంతా కూడా అయితే మనకు సశరీరత కనబడుతూ ఉంటారు, మనం ఆరాధిస్తుంటాం. వాస్తవానికి వాళ్ళంతా కూడా దైవాంశ సంభూతులు కనుక, అవతార పురుషులు కనుక వాళ్ళు మనకు తెలియదంతా కూడా లేదు అనేదానికి మూర్ఖత్వం అది. ఇంకా ఈ సృష్టిలో నడుస్తూ ఉందంటే జ్ఞానం ఏం చెప్తుంది? సూర్యుడు తానుగా వెలుగుతున్నాడు, మండిపోతున్నాడు. ఇది సైన్స్ ఒప్పుకుంటుంది, శాస్త్రీయం ఒప్పుకుంటుంది. మరి తనకు తాను ఎలా మండుకుంటున్నాడు, ఎలా మండిపోతున్నాడు, ఎలా వెలిగిపోతున్నాడు? సూర్యుడి నుంచి మనకు వేడి వస్తుంది. వేడిమి అని తెలిసినప్పుడు ఇది వేడి అని మనకి జ్ఞానం మనకు ఉంటుంది కదా. ప్రతిదీ అనుభవించినే తెలుసుకుంటుంటాం మనం చాలా వరకు. ఆప్తులు అనేక విధాలుగా చెప్పి ఉంటారు. ఆప్తవాక్యము అంటే ఆగమ ప్రమాణం. ఆగమ ప్రమాణం అంటే మన పూర్వీక ఋషులు, గురులు, మునులు, యోగులు చెప్పింది. ఇప్పుడు నీవు అడిగిన దానికి మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక ఊరిలో సుందరయ్య అనేటువంటి ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి మదనుడు అనేటువంటి కుమారుడు, మదన మోహనుడు. అబ్బాయి వయసు వచ్చాక చాలా చక్కగా అందంగానే ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. అయితే ఈ వ్యక్తి కొంచెం తల్లిదండ్రులు అంతా కూడా భక్తి కలిగిన వాళ్ళు, ఆ గ్రామం అంతా కూడా అంత మంచి వాళ్ళే ఉండరు, అంత మంచి పేరుతోనే ఉంటుంది. అందరూ మంచి వాళ్ళగానే పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో నుండి రైతు అంటే అందరికీ అభిమానం. ఎందుకంటే ఆయనలో దైవభక్తి ఉంది, నిత్యం దైవారాధన కూడా చేస్తుంటాడు. అన్ని కార్యక్రమాలు దైవం పేరు చెప్పి చేస్తుంటాడు. కొందరు అన్నదానం చేస్తూ ఉండేటప్పుడు నేను అన్నదానం చేస్తున్నాను రండి అని ప్రచారం చేస్తారు. అదేవిధంగా చిన్న చిన్న దానాలు చేసేటప్పుడు నేను ఈరోజు దానం చేస్తున్నాను, ఆ యొక్క పేపర్లోనూ దాంట్లోనూ టీవీలోనూ వేయండి, నేను అంతా చేస్తున్నాను. అదేవిధంగా భగవంతుడికి ఆరాధన చేసేటప్పుడు ఈ టీవీల మాధ్యమాల్లో ఫలాని వ్యక్తి ఈ విధంగా ఆయన సొంత డబ్బులతో జరిపిస్తున్నాడు. సొంత డబ్బులు ఎక్కడుంది? సొంత డబ్బులు నువ్వు ఎప్పుడు తెచ్చావు? వచ్చేటప్పుడు చేతుల్లో పట్టుకొని వచ్చావు, తీసి చూస్తే ఏముంది? ఏమీ లేదు కదా. తల్లి గర్భము నుండి తానేమి తేలేదు అని వెంట పోవునాడు కొని పోవునది ఏమీ లేదు. ఈ విషయం తెలిసింది, సత్యం ఇది. కనుక అందరూ నేను చేస్తున్నాను, నేను చేయిస్తున్నాను, ఈ పనులు నేను చేస్తున్నాను అని భ్రమలో ఉంటారు. అలాగే ఈ యువకుడు కూడా ఏం చేస్తున్నాడు? తాను ఆనందించాలి. ఎలా ఆనందించాలి? యవ్వనం వచ్చింది. యవ్వనం వస్తే ఏమవుతుంది? అటు ఉన్నటువంటి స్త్రీ సుఖం కావాలి. ఎందుకు? అనేక కుటుంబాలంతా కూడా భార్యాభర్తలు అనేవాళ్ళు ఉంటారు. సంసారం అంటే భార్యాభర్త, తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు, ఇది సంసారం, గృహ సంసారం. ఇక
జీవిత సారము అంటే భౌతిక ప్రపంచంతో మనం ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, మన బంధువులు, అవి ఇవి, స్నేహితులు, ఫ్రెండ్స్ ఉంటారు. ఇలాంటి ఈ అబ్బాయి మాత్రం ఏమనుకున్నాడంటే, ఈ యొక్క మదనమోహనుడు మదనమోహనుడు అనే పేరు పెట్టుకోగానే అతనిలో ఒక మన్మథ తాపం అనేది మొదలవుతుందన్నమాట. అంటే యవ్వనం వచ్చింది. యవ్వనంలో ఏముంటుంది? స్త్రీ మీద ధ్యాస ఉంటుంది. 99% యువతీ యువకులకు యవ్వనంలో అడుగు పెట్టబోతున్నారు అంటేనే పురుషుడి యొక్క స్పర్శ కావాలని స్త్రీ యొక్క స్పర్శ కావాలని పురుషుడు లోపలనే తప్పించిపోతుంటారు. వాళ్ళు ఎవరైనా అప్పటి నుంచి వెతుకులాడుతుంటారు. అంటే ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి అనుకూలంగా ఉంది, ఏ అబ్బాయి బాగున్నాడు, ఏ అబ్బాయిది ఎట్లున్నాడు, అంతవరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేమి? ఆ యవ్వనంలో ఉండే ఆనందాన్ని అనుభవించారు. ఈ కుర్రాడు ఏం చేశాడంటే, ఈ యువకుడు తండ్రికి చెప్పి, తండ్రి నాకు చదువు అయిపోయింది, డిగ్రీ పూర్తి చేశాను, నేను బిఏ పాస్ అయ్యాను అని అన్నాడు. ఆనందపడ్డాడు ఆ తండ్రి. అయితే ఇది చెప్తున్నాడు, ఆ తండ్రికి అర్థం కాలేదు. ఆయన సంతోషం, ఇంకా పై చదువు అన్నాడు. అది కాదు తండ్రి, నాకు ఇంకా చదువుకోవాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు, నేను చిన్న ఉద్యోగం వెతుక్కుంటాను అనేసి అన్నాడు. అవునా, సరే అయితేనైనా నీ ఇష్టం, వెతుక్కో చిన్న ఉద్యోగము, ఎప్పుడు నగరంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పట్టుకొని ఎక్కడో దగ్గర చిన్న ఉద్యోగం చేసుకోండి. లేదు, నేను బిఏ పాస్ అయ్యాను కాబట్టి నాకు ఎక్కడో కాలేజీలోనో ఎక్కడో అధ్యాపకుడు ఉద్యోగం వస్తుంది, లేదా స్కూల్లో ఉపాధ్యాయుడు కూడా అవ్వచ్చు అని అన్నాడు. సరే, నీకు ఇష్టం వచ్చి ఇచ్చారు. కానీ వాళ్ళ నాయన, నువ్వు యువకుడైనావు, యవ్వనవంతుడైనావు, నీకు పెళ్లి చూపులు చేయాలనే ఆలోచన వాళ్ళ తండ్రిలోకి రాలేదని ఇతని బాధ. లోపల అనుకుంటున్నాడు, ఏమైనా ఈ ముసలోడు నేను పెళ్లికి ఈ వయసు వచ్చింది, ఈయన వయసులో పెళ్లి చేసుకోవాలని అనిపించాడు, మేమంతా పుట్టుకొచ్చినాము, ఈయన నాకు చేయాలని లేదే అని అనుకోని లోపల అనుకుంటున్నాడు. ఆ మాట వస్తుందేమో. అదిగా తండ్రి, మన స్నేహితులు అందరూ కూడా కొంతమంది వివాహం చేసుకొని ఉన్నారు, వాళ్ళు రేపు ఇంకో స్నేహితుడు వివాహానికి పోవాలి అని అన్నాడు. దాని ఏమి చక్కగా అన్ని మంచి దుస్తులు ధరించి పో అన్నాడు. అలా కాదు తండ్రి అని కోరుకున్నాడు. ఈయనకి పాపం ఎంతవరకు కొడుకులు అభివృద్ధి, కొడుకుల ఆనందము, కొడుకు సంతోషం కావాలి, మంచి ఉన్నత చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అతని బాధ. ఈయన వ్యక్తికి తాను వివాహం కావాలి. సరే, ఇట్లా కాదనుకొని వాళ్ళ తండ్రికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. ఆ వ్యక్తి మంచోడు. ఆ వ్యక్తి కూడా